ప్రసాద్ గారు. బిగ్ బాస్ షో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్లో ఉన్న ఒక షో. దీనికి సంబంధించి సీజన్ 9 అనేది ఇప్పుడు నడుస్తుంది. ఈ ఆదివారం టాప్ 5లో ఒకరిని విజేతగా ప్రకటించున్నారు. అయితే ఈ టాప్ 5లో పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి తణుకు ప్రాంతానికి చెందిన డీమాన్ పవన్ కూడా ఉన్నారు. అయితే డీమాన్ పవనే విజేతగా నిలుస్తాడంటూ కూడా ఈ చుట్టుప్రక్కల ఈ బిగ్ బాస్ కార్యక్రమానికి సంబంధించిన ప్రేక్షకులతో పాటు డీమాన్ పవన్ తల్లిదండ్రులు, బంధువులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం డీమాన్ పవన్ నివాసం వద్ద ఆనందోత్సవాలు కూడా జరుగుతున్నాయి. అసలు డీమాన్ పవన్కి సంబంధించి ఈ బిగ్ బాస్ షోకి సంబంధించి టాప్ 5లో రావడానికి కారణాలు, అంతేకాకుండా డీమాన్ పవన్ యొక్క తల్లిదండ్రుల యొక్క మనోభావాలను కూడా వారి యొక్క బిగ్ బాస్ షో సీజన్ 9కు సంబంధించి విజేతలను టాప్ 5లో ఉన్న విజేతలను ఈ ఆదివారం ప్రకటించబోతున్నారు. అయితే ఈ టాప్ 5లో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెందిన డీమాన్ పవన్ కూడా ఉన్నారు. తన నివాసం వద్ద ఉన్నాం, ప్రస్తుతం ఇదే వారి నివాసం. అయితే ఈ టాప్ 5కి సంబంధించి తాను విజేతగా నిలుస్తాడంటూ డీమాన్ పవన్ తల్లిదండ్రులతో పాటు వారి బంధువులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం డీమాన్ పవన్ తల్లిదండ్రులతో మాట్లాడదాం. అసలు డీమాన్ పవన్ చిన్నతనం నుంచి కూడా ఇటువంటి ప్రోగ్రాంలపై ఆసక్తి పెంచుకోవడం, లేకపోతే ఈ మధ్యనే ఈ విధంగా వెళ్ళాడనే దానిపై తండ్రిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్, మీ అబ్బాయి ఇలా బిగ్ బాస్ షోకి సంబంధించి టాప్ 5లో ఉండడం వాళ్ళతో మీరు ఏమనుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉంది. మా వివాహం పని టాప్ 5 వచ్చాను, చాలా ఆనందంగా ఉంది. కాకపోతే నా బాబు పవన్ చిన్నప్పని చాలా కష్టపడ్డాడు. నేను సామాన్యంగా టెన్షన్ చేసుకున్నాను, నేను ఆశ్చర్యం చెప్పడానికి అదే కష్టపడి చదివించాను. మా బాబు కూడా 8వ తరగతి నుంచి 10వ వరకు పేపర్లు, వాల్పేటలు, కాల్పేటలు వేసి కష్టపడ్డాడు. నాకు తెలియదుగా పోయింది. తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత వేమడు విష్ణు జాయిన్ అయ్యాడు. ఆ డిగ్రీలో ట్రైన్ తర్వాత మళ్ళీ తర్వాత పనికొచ్చి ఎంబీఏ చేశాడు. తర్వాత ఫైనాన్షియల్గా అది డబ్బులు బిజినెస్ చేయించాడంట. అప్పుడు అంత తప్పులు చేసి చదువుతాము, ఎడ్యుకేషన్లో ఉన్నాం, లోన్ తీసుకొని వాళ్ళు బిజినెస్ చదివించి బాకీ మెజర్ తీసుకున్నాను. తర్వాత వీళ్ళు ఆ విషయం తయారు చేసుకుని కానీ ప్రోగ్రామ్ ఇచ్చేవాడు. ఉద్యోగం చేయమంటే చేస్తాను ఫస్ట్. తర్వాత చదివేదని చెప్పేసి ఎగమన్నా. తర్వాత మళ్ళీ నాకు జూనియర్లో ఉంటూ వాళ్ళు నాయకి సెక్యూరిటీ క్యాన్సిల్ చేయాలి. అప్పుడు మా బాబు వచ్చి నాకు సెక్షన్ చేసి గాలి ఆఫీస్లో జాయిన్ చేశాడు. ఏంటంటే ఆపరేషన్ చేసేవాడు మా పెద్దలు వచ్చాడు. మా పెద్దలు వచ్చిన తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ మా బాబు ఒక వారంలో ఉంది. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తాం కదా, ఈ లోపల రాలేదు. లోపల బిగ్ బాస్ అవకాశం వచ్చింది. అవకాశం వచ్చి గాలి వెళ్తున్నాం, ఫైనాన్స్ అని చాలా ఇబ్బంది వస్తున్నాం కదా, వెళ్తున్నాను. సరే సంతోషంగానే లేదు అని చెప్పేసి పంపించాను. ఇంతవరకు బాగా ప్రేక్షకులు కానీ బాగా వచ్చేసాడు. అభిమానం ఇంతవరకు బాగా వచ్చాడు. ఎంతమంది కూడా ఇంకా 3 రోజులు ఉంటాయి. కానీ మళ్ళీ బాగా డైలీ మళ్ళీ కొడుకు పోతున్నాం. టాప్ 5లో ఉన్నాయి కదా, విజేత వరకు వెళ్తాడు గెలవాలని అనుకుంటున్నాను. అది మరి ప్రేక్షకులు ఏం చేస్తారు మాకు మనం అనుకుంటాం గెలవాలని. కానీ ప్రేక్షకులు, అభిమానులు వారి బలంగా వాళ్ళు కూడా కోరుకుంటే మా వాళ్ళు తెలుస్తారు. అది వాళ్ళకి తెలుసుకోవాలి. అంటే మీ హెల్త్ గురించి కూడా షోలో కొంచెం మొన్న బాధపడిన పరిస్థితి మా ఫాదర్కి ఏ విధంగా ఉంటుందని, అంతేకాకుండా ఫ్యామిలీ సపోర్ట్ వల్లే నేను ఎంత ఎత్తుకు ఎదిగానని కూడా మీ అబ్బాయి చెప్తున్నాను. ఏదో నా ప్రయత్నం నేను చేశాను. అఫ్కోర్స్ తప్పైతే వారి వాళ్ళు కలిగించాను. దాని వారి వాళ్ళు ఏంటంటే నాకు వేసి చూడాలని అవి ఇంకో సంవత్సరం వరకు కూడా తగ్గదు నా అమలు. ఇంకొక ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను. ఇంకో మంది వాళ్ళు అది తగ్గాలి. వాళ్ళని నాకు బాగా చూసుకోవాలి, బాగా బాగు చేయాలని అలాగే. అది అంటే టాప్ 1 వరకు వెళ్తాడు అనుకుంటున్నారు, లేకపోతే సూట్ కేస్ ఆఫర్ అనేది ఒకటి ఉంది, అది తీసుకుని మీకోసం వచ్చేస్తాడు అనుకుంటున్నారు? అంటే ఇంతవరకు బాగా ఆడుతున్నారు. టాప్ 1లో కొడదామని నా కోరిక. సంవత్సరాలు సంఖ్యగా
కాకపోతే మన ప్రాక్టీస్ లేకుండా ఊరు పెట్టుకొని వాళ్ళ మనసులో ఏమైంది వాళ్ళు గెలిపిస్తే గెలుస్తారు. వాళ్ళు నిర్ణయిస్తారు. నేను ధర్మంగా గెలవేస్తారు. వాళ్ళు చెప్పమంటే వాళ్ళందరూ ఓటు పెట్టి నెంబర్ వన్ గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అది మాట్లాడదాం. మీకు సొంత హౌస్ కూడా లేదని తెలుస్తుంది. సొంత హౌస్ కొంచెం లేదు. మా నాన్నగారు ఉండేది. ఆయన అన్నాడు కూడా అమ్మేసుకున్నారు. అమ్మేసుకున్న తర్వాత అన్నాడు గురించి వాళ్ళు చనిపోయారు. ఇంకా అక్కడి నుంచి నేను పని చేసుకుంటూ నా పిల్లల్ని చదివించాను. మా బాబుకు స్కూల్స్ అన్నీ చాలా ఇష్టం. కష్టపడి పని ఇంతవరకు పని వస్తుంది. నా మీద ఆధారపడడం చాలా కష్టపడ్డారు. నేను చదివించాను. మా పల్లెల్లో సపోర్ట్ ఇస్తాను. కానీ బిగ్ బాస్కి వెళ్ళాలంటే చాలా ఆనందిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు వెళ్ళిన బిగ్ బాస్ అనేది మొత్తం సంవత్సరం చేస్తుంది. మొత్తం దేశమంతా చేస్తుంది. ఇప్పుడు చాలా బాగా చేసింది. ఈ ఏడాది చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ కలిసి మీ విమానకోణ నాన్నగారు అంటే చాలా ఆనందంగా ఉంది. మీకు అర్థం కావచ్చు. చాలా సంతోషపడుతున్నాను. ఏదో మా ప్రేక్షకులు అభిమానం ఉంది. చేతగా మీ అబ్బాయి మీ ఊరు వచ్చిన తర్వాత, మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ బంధువులకి ఏ పాట ఇస్తారు? వాళ్ళు శుభ్రంగా హ్యాపీ పెడతాం. భోజనం ఏదైనా చేస్తాం. అంటే అర్థంగా కావాల్సిన మన సంస్కృతిలో శుష్పతి కూడా పవన్ చాలా అభిమానం. సంస్కృతులందరూ కోరుకుంటున్నారు. పవన్ విన్నా అవ్వాలి, తెలవాలి. మన సంగీతం మంచి పేరు తేవాలని అందరూ కోరుకుంటున్నారు. అక్షరం చాలా బాగా వేస్తున్నారు. ఇంకా అలా పేరుకుని అర్థం కావాలి. చాలా ఆనందంగా నాకు నా బాగుంది. నా పేరు బాగా నిలబెట్టారు. అది చాలా బాగుంది. వాళ్ళ కొడుకు నిలబెట్టి ఇది బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళ సినిమాలు తీసుకోవాలని ఆనందం. ఏదో భగవంతుడు సినిమా చేయలేనప్పుడు తన కొడుకు నిలబడతాను. నేను ఆనందపడతాను. అది చాలా సంతోషంగా ఉంది.